భక్తి ఉద్యమం, భక్తి మూమెంట్స్ అండి. ఇది ఒక మత సంస్కరణ ఉద్యమం. ఇది ఒక మత సంస్కరణ ఉద్యమంగా మనం చెప్పుకోవచ్చనమాట. సో, ఇది ఒక మత సంస్కరణ అంటే ఏంటి? ఓకే. అందులో ఈ భక్తి మూమెంట్ అనేది మధ్యయుగంలోనే మనకి ఎక్కువగా రావడానికి అవకాశం అంటే ఎక్కువగా మనకు కనిపిస్తుందనమాట. ఎస్పెషల్లీ 11 నుండి 17వ శతాబ్దం వరకు అనమాట. 11th టు సెంచరీ అంటే 17th సెంచరీ మధ్యన మనకి భక్తి మూమెంట్స్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకు ఈ భక్తి మూమెంట్ అనేది స్టార్ట్ అయింది? సో, ఎస్పెషల్లీ మనం దాని కోసం చూడాలంటే ముందు ఒక హిందూ సాంప్రదాయాల కోసం మాట్లాడుకుందాం. ఎందుకంటే భక్తి మూమెంట్ మోస్ట్‌లీ హ్యాపెన్స్ అంటే ఈ మూడిటి మీద ఎక్కువ భక్తి మూమెంట్స్ రావడం మొదలయ్యాయండి. ఒకటేమో హిందూ హిందూ మీద, అలానే ఇస్లాం మీద, ఇస్లాం మీద, అలానే సిక్కుల మీద, సిక్కిజం మీద మనకి సిక్కు మతం మీద రావడం భక్తి మూమెంట్స్ అనేది మనం చూడొచ్చనమాట. సో, ఎస్పెషల్లీ మనం హిందూ కోసం మాట్లాడడం. ఎందుకంటే హిందూ కంపారిటివ్‌లీ ఇస్లాం అండ్ సిక్కిజంలో హిందూ అనేది అతి పురాతనమైనది. మనకు తెలిసిన విషయమే. అతి పురాతనమైనది గాబట్టి ఇందులో మనకి రూట్స్ నుండి, వేల నుండి గూడాను మనకి కొన్ని ఆచార వ్యవహారాలనేవి వ్యవహారాలు చాలా వరకు గూడాను ఎలా ఉంటాయంటే రిజిడ్‌గా ఉంటాయి. అంటే వాళ్ళ యజ్ఞాలు గాని, యాగాలు గాని, అలానే బ్రాహ్మణులు ఉన్నారు కదా! ఈ బ్రాహ్మణుల ఆధిపత్యం అనేది అధికంగా ఉంటుందండి. అధికంగా ఉండడం వల్ల మనకి బుద్ బుద్ బౌద్ధం గాని, జైనిజం గాని రావడం మనం చూడొచ్చు. సో, బ్రాహ్మణుల ఆధిపత్యం ఎక్కువగా ఉంటూ, అలానే ఆచార వ్యవహారాలు, యజ్ఞాలు, యాగాలు గూడాను చాలా రిజిడ్‌గా అయిపోయాయన్నమాట. సో, అలా రిజిడ్‌గా అయిపోయి కొన్ని కొన్ని ఎలా చేశారంటే, కొన్ని అంటే దాన్ని అన్‌టచబిలిటీస్ పెరిగిపోవడం గాని, లేకపోతే దేవుడి కోసం అని చెప్పి మూఢనమ్మకాలు పెరగడం. మెయిన్ ఏంటంటే మూఢనమ్మకాలు. ఈ మూఢనమ్మకాలు పెరిగి, ఆ మత వ్యవహారాల్లో కొంత ఆహ్, కొంత అన్‌ఎక్స్‌పెక్టెడ్ వేలో జరిగాయన్నమాట. కొంతవరకు గూడాను మూఢనమ్మకాలు పెరిగిపోయి, ఆచార వ్యవహారాలు మూఢనమ్మకాల వైపుగా దారితీస్తున్నప్పుడు, కొంతమంది ఇది భక్తి కాదు. ఓకే. ఇది భక్తి కాదు. భక్తి అంటే డిఫరెంట్‌గా ఉంటుంది. మనం దేవుడిని ఇలా కొలవకూడదని చెప్పేసి, కొంత అవేర్‌నెస్‌ని క్రియేట్ చేయడమే ఈ భక్తి మూవ్‌మెంట్ అన్నమాట. ఇప్పుడు మీకు అర్థమైందనుకుంటా. భక్తి మూవ్‌మెంట్ ఇట్ సెల్ఫ్ ఈస్ ద అవేర్‌నెస్ క్యాంపెయిన్ అన్నమాట. అవేర్‌నెస్ క్యాంపెయిన్ బై ఫ్యూ పీపుల్. వాళ్ళని ఏమని పిలుస్తారంటే భక్తి మూవ్‌మెంట్ లీడర్స్ అని కూడా అనొచ్చని చెప్పొచ్చనమాట. సో, వాళ్ళ యొక్క మెయిన్ లక్షణాలేంటంటే లక్షణాలు చూద్దామండి. భక్తి మూవ్‌మెంట్ యొక్క లక్షణాలేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది వీళ్ళు వీరి యజ్ఞయాగాల్ని తిరస్కరించారనమాట. యాగాలు, యజ్ఞాలు యజ్ఞాలు ఇవన్నీ కూడాను తిరస్కరించడం జరిగాయన్నమాట. ఎవరు? భక్తి మూవ్‌మెంట్‌లో, భక్తి ఉద్యమంలో. రెండోదొచ్చేసరికి వీరు కఠిన నియమాలు నథింగ్ బట్ రిజిడ్‌గా రిచువల్స్ ఉంటాయి. కఠిన నియమాలు ఉంటాయి కదా! ఈ కఠిన నియమాలని నియమాలని తిరస్కరించారు వీళ్ళు. ఓకే. అలానే వీరు దేవుడనేవాడు భక్తి మార్గంలో పోవాలి. భక్తి మార్గం అనేది ఉండాలి అని చెప్పడం కూడా జరిగిందనమాట. అలానే వీళ్ళు ఏం చెప్పారంటే భక్తి మోక్షం పొందాలంటే మనం ఆత్మ సమర్పణ అంటే కంప్లీట్‌గా సరెండర్ అయిపోవాలనమాట. దేవుడికి, భక్తికి మనం కంప్లీట్‌గా సరెండర్ అయిపోవాలని కూడా అని చెప్పింది ఏంటంటే భక్తి మూవ్‌మెంట్. సో, ఈ 4 అనేవి మెయిన్ ఇంపార్టెంట్ గానీ, అలానే యజ్ఞాలు, యాగాలు చేస్తే గానీ, కఠిన నియమాలు పాటిస్తే గానీ, అలానే కొంత దానాలు అంటే హైలీ లావిష్ లైఫ్‌లో ఉండాలి అంటే ఉండేటట్టు ఉంటేనే దేవుడు కరుణిస్తారని గానీ చెప్పకుండా ఇవి అంటే దీన్ని వ్యతిరేకిస్తూ నార్మల్‌గానే మనకి దేవుడిని భక్తి మార్గంలో ఆత్మ సమర్పణ చేసుకుంటా, మనం కంప్లీట్‌గా నమ్మినట్లయితే వాట్ దేవుడనేవాడు మోక్షం అందిస్తాడు అని చెప్పడమే మెయిన్ మోటో అనమాట. ఈ భక్తి మూవ్‌మెంట్ యొక్క మెయిన్ మోటో అనేది అవన్నమాట. సో, యాగాలు, యజ్ఞాలు, కఠిన నియమాలు, భక్తి మార్గం, ఆత్మ సమర్పణ. సో, ఇవన్నీ మనం చూసుకోవాల్సిందనమాట. అలానే భక్తి మూవ్‌మెంట్స్ ఎప్పుడు కూడాను మొదటగా మనకి ఈ సౌత్ ఇండియాలో స్టార్ట్ అయిందండి. దక్షిణ భారతదేశంలో మనకి మొదలై అలా ఉత్తర భారతదేశం వైపు మనకి ఈ ఉత్తర భారతదేశం వైపు ఈ భక్తి మూవ్‌మెంట్స్ అయితే వెళ్ళడం జరగొచ్చనమాట. ఎందుకు దక్షిణ భారతదేశంలోనే స్టార్ట్ అవ్వాలి? ఇదొక యూపీఎస్సీ క్వెషన్. వై భక్తి మూవ్‌మెంట్ స్టార్టెడ్ ఇన్ సౌత్ ఇండియా ఓన్లీ, సౌత్ పార్ట్ ఆఫ్ ఇండియా ఓన్లీ అనంటే, అప్పుడు మనం లాజిక్‌గా మాట్లాడుకుంటే అన్‌టచబిలిటీ లెవెల్స్ అనేవి మన సౌత్ ఇండియాలోనే ఎక్కువగా ఉన్నాయండి.
ఎందుకంటే మన దాంట్లో క్యాస్ట్ సిస్టమ్ ఒకటి, అండ్ దట్ టు మనకి డైవర్సిటీ ఎక్కువ, రిలీజియన్ డైవర్సిటీ ఎక్కువ, లాంగ్వేజ్ డైవర్సిటీ ఎక్కువ. మనం చూసుకుంటే దక్షిణ భారతదేశంలో ఉన్న మనకి ఎన్ని స్టేట్స్ ఉన్నాయో అన్ని స్టేట్‌కి డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయి. సో, ఇవన్నీ పోల్చుకుంటే దక్షిణ భారతదేశంలోనే రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలానే దక్షిణ భారతదేశంలో మూఢనమ్మకాలు ఎక్కువగా ఉండేవి. ఆచార వ్యవహారాల్లో కఠినంగా పాటించేవారు. అలానే బ్రాహ్మణిజం అనేది కంప్లీట్ ఇండియాలో ఉన్నప్పటికి కూడాను దక్షిణ భారతదేశంలో ముందుగా ఆది శంకరాచార్యులు గారు ఇక్కడ ఉండడం వల్ల, అలానే కొంతమంది అలానే అంటే ఆది శంకరాచార్యులు గాని, మధ్వాచార్యులు గాని, సో నింబార్కులు గాని ఇవందరూ కూడాను దక్షిణ భారతదేశంలో పుట్టడం వల్ల వాళ్ళు ఈ మతానికి అంటే ఈ వ్యవహారాలకి వ్యతిరేకంగా ఉండడం వల్ల, వాళ్ళ యొక్క కొత్త నియమాలు స్టార్ట్ చేయడం వల్ల దక్షిణ భారతదేశంలోనే భక్తి మూవ్‌మెంట్ అనేది స్టార్ట్ అవ్వడం మనం గమనించొచ్చనమాట. సో, ఇది భక్తి మూవ్‌మెంట్ యొక్క బ్యాక్‌గ్రౌండ్ అని చెప్పొచ్చండి. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. బట్ ఇది యూపీఎస్‌సి అండ్ ఏపీపీఎస్‌సి గ్రూప్ 1 లెవెల్‌లో ఇంపార్టెంట్ అనమాట. బట్ మనం ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది భక్తి మూవ్‌మెంట్ అనేది 2 రకాలుగా ఉంటాయండి. ఒకటి భక్తి మూవ్‌మెంట్ అనేది 2 రకాలుగా మనం చెప్పుకోవచ్చనమాట. అది సుగుణ, నిర్గుణ. సుగుణ అండ్ నిర్గుణ. సుగుణ అంటే సుగుణ అంటే వీళ్ళేం చేశారంటే దేవుణ్ణి మానవ రూపంలో ఉంటుందని కొలిచేవారనమాట. దేవుడు మానవ రూపంలో మానవ రూపంలో ఉంటుంది అని చెప్పడం జరిగిందనమాట. అలానే వీళ్ళు విగ్రహారాధన విగ్రహారాధన చేసేవాళ్ళు. విగ్రహారాధన చేసేవాళ్ళని చెప్పొచ్చు. అలానే వీరందరూ కూడా ఒక థియరీ ఉంది. ఒకే దేవుడు మోనోథిజం అని అంటాం కదా! ఒకే దేవుడు ఉన్నాడని వీళ్ళు భావించడం జరుగుతుందనమాట. ఈ 3 లక్షణాలు కలిగి ఉంటే వాడిని ఏమని చెప్పొచ్చంటే సుగుణ అని చెప్పొచ్చనమాట. సో, నౌ నిర్గుణ. నిర్గుణ అంటే సింపుల్‌గా చెప్పొచ్చు. నిర్గుణ అంటే ఇంకేం కాదండి. ఉత్తర మరియు పశ్చిమ భారతదేశాల్లో ఎక్కువగా అనుసరించారు. ఈ సుగుణ వాళ్ళు దక్షిణ భారతదేశంలో మాక్సిమం ఉంటే, ఈళ్ళు ఉత్తర అండ్ పశ్చిమ భారతదేశంలో ఎక్కువగా ఉండేవాళ్ళు ఎవరంటే నిర్గుణ. వీళ్ళేం చేశారంటే దైవం నిరాకారుడు. ఈ నిరాకారుడు అంటే ఏంటంటే రూపం లేనివాడు అని అర్థం. నో ఫార్మ్ అని అర్థం. రూపం లేనివాడు అని అర్థం. నో ఫార్మ్. అలానే వీళ్ళు ఎక్కువగా అంటే ఎటువైపు ఉన్నారంటే ఉత్తర భారతదేశం వైపు ఎక్కువగా మనకి వీళ్ళు కనబడతారు. అలానే ఇది సిమిలర్‌గా ఎక్కడ ఉంటుందంటే ఇస్లాంకి సిమిలర్‌గా ఉంటుంది. మీరు గమనించారో లేదో ఇస్లాం వాళ్ళు దేవుడిని ఒక రూపంలో కొలవరండి. దేవుడిని ఒక భావన అన్నమాట. దేవుడు అనేది దేవుని ఒక భావన. దేవుని యొక్క భావన అంటే భావనగా కొలవడం అయితే జరిగిందనమాట ఈ నిర్గుణాలు. సో, ఓకే. ఇది సౌత్ ఇండియాలో ఎక్కువగా మనకి ఎక్కువగా కనబడదండి. ఈ సౌత్ ఇండియాలో మనకి ఈ నిర్గుణ అనేది ఎక్కువగా కనబడే అవకాశాలు చాలా తక్కువ. సో, సుగుణ అండ్ నిర్గుణకి డిఫరెన్స్ అనమాట ఇవన్నీ కూడాను. అలానే మొట్టమొదటిసారిగా భక్తి మూవ్‌మెంట్ కోసం మాట్లాడుతూ భక్తి అనే ఒక భావన అనేది ప్రాచీన భావన. అది ఏ బుక్‌లో ఎక్కువగా ఉందంటే కొన్ని ఉపనిషత్తులో ఉన్నాయండి. ఆ ఉపనిషత్తు పేరేంటంటే శ్వేతోస్వరోపనిషత్. శ్వేతోస్వరోపనిషత్. అలానే భగవత్ పురాణం. భగవత్ పురాణంలో మనం ఈ యొక్క భక్తి కోసం కొన్ని ఎవిడెన్సెస్ అయితే మనకి భక్తి కోసం ఈ బుక్స్‌లో అయితే మనకి చెప్పడం జరుగుతుందనమాట. సో, అలానే ఇప్పుడు మనం అంటే భక్తి మూవ్‌మెంట్‌ని పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ప్రముఖుల కోసం మాట్లాడుకుంటే అందులో మొదటిగా వచ్చే అతను ఎవరంటే శ్రీ శంకరాచార్యులు గారు. శ్రీ శంకరాచార్యులు గారు. మనకి ఈ శంకరాచార్యులు గారు మనకి ఏ శతాబ్దానికి చెందినవారంటే ఇది గుర్తుపెట్టుకోవాలి. టైమ్‌లైన్ గుర్తుపెట్టుకోండి. అంటే 788వ సంవత్సరంలో పుట్టి 820 సంవత్సరంలో కాలం చేశారనమాట. సో, ఎర్లీ ఏజ్‌లోనే చనిపోవడం అంటే కాలం చేయడం జరిగిందనమాట. సింపుల్‌గా చెప్పాలంటే ఇతను ఏ శతాబ్దానికి చెందినవారంటే 8వ శతాబ్దానికి చెందినవాడిగా మనం భావించవచ్చు. అండ్ మీరు గమనించారా? నేను చెప్పింది 11 నుండి 17వ శతాబ్దం వరకు మధ్యన ఉన్నదాన్ని భక్తి మూవ్‌మెంట్ అని అంటారు. అలాంటప్పుడు ఇతను 8వ శతాబ్దం చెందినవాడు కదా! ఇతను భక్తి మూవ్‌మెంట్‌కి ఎందుకు రిలేట్ అవుతారంటే ఇతను భక్తి ఉద్యమకారుడైతే కాదండి. గానీ అంటే ఇతను చేసే పనులు అనేవి చాలా వరకు గూడాను అవేర్‌నెస్ తెప్పించేటట్లుగా ఉన్నాయన్నమాట.
సో, ఇతను చాలా వరకు అవేర్‌నెస్ క్యాంపెయిన్ అయితే స్టార్ట్ చేశారనమాట. అంటే స్టార్ట్ చేయడం అంటే ఇది మన ఇప్పుడున్న మీడియా లాగా అవేర్‌నెస్ క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తాం, డేటా తెలుసుకుంటాం అని కాదు. దీని యొక్క నాలెడ్జ్‌ని ఇండియాకి భారతదేశం నలుమూలలా పంచిపెట్టారనమాట. భారతదేశం నలుమూలలా వెళ్ళి అక్కడ ఈ భక్తి అనేది ఇలా ఉండాలి అని తెలియజేసిన వాడు మొట్టమొదటిసారిగా మనం చెప్పుకుంటే శ్రీ శంకరాచార్యులు గారనమాట. ఇతను ఎక్కడ పుట్టారంటే జననం ఎక్కడంటే కేరళ అండి. కేరళలో పుట్టడం అయితే మనం గమనించొచ్చు. అలానే ఏ కుటుంబంలో పుట్టారంటే నంబూద్రి కుటుంబం. అంటే బ్రాహ్మణ కుటుంబంలోనే నంబూద్రి కుటుంబంలో మనకి పుట్టడం అయితే జరిగిందనమాట. ఇతను ఎక్కడ మరణించారంటే మరణం ఎక్కడంటే కేదార్‌నాథ్ అండి. కేదార్‌నాథ్‌లో అది దేవుళ్ళు ఐక్యమైపోయారని చెప్పేసి హిమాలయాల్లో ఇతను వెళ్ళిపోయారని చెప్పేసి అంటారనమాట. సో, మరణం ఇండైరెక్ట్‌గా మనం చెప్పొచ్చు. డెత్ ఎక్కడంటే కేదార్‌నాథ్‌లో మనం చెప్పొచ్చనమాట. ఇతన్ని కొన్ని టైటిల్స్ అయితే ఉన్నాయి. ఆ టైటిల్స్ ఏంటంటే వెరీ ఇంట్రెస్టింగ్ టైటిల్ ఏంటంటే ప్రచ్ఛన్న బుద్ధ. ప్రచ్ఛన్న బుద్ధ. ఇతన్నే క్రిప్టో బుద్ధ అని కూడా అంటారనమాట. ఈ క్రిప్టో బుద్ధ అని అంటారు. ఈ క్రిప్టో బుద్ధ అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ టైటిల్ ఎందుకొచ్చిందంటే మనకి 8థ్ సెంచరీలోనే ఈ హిందూ మతంలో మీరు గమనిస్తే హిందూ మతంలో మనకి చాలా కఠినమైన ఆచార వ్యవహారాలు ఉండడం వల్ల బౌద్ధం గాని, జైనిజం గాని వెళ్ళడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించారు. బట్ జైనం అనేది మరీ హైలీ హైలీ అహింస అనమాట. వాళ్ళు వ్యవసాయం కూడా చేయకూడదు కాబట్టి, అప్పటికి బౌద్ధం అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్‌గా, చాలా ఇంప్రూవ్‌మెంట్‌లో కనబడింది. సో, చాలా వరకు కూడాను బౌద్ధంలోకి వెళ్ళడానికి ట్రై చేసేవారు. సో, అలాంటప్పుడు మన శంకరాచార్యులు గారు బౌద్ధంలోనో, జైనంలో ఎవరైతే మారారో వాళ్ళని తిరిగి హిందూ మతంలోకి తీసుకొని రావడం జరిగిందనమాట. తిరిగి హిందూ మతంలో మార్చబడింది. అందుకోసమే మనకి బుద్ధుడు ఎంతమందిని మార్చాడో బుద్ధిజంలోకి, అదే ఆ బుద్ధిజంలో మారిన వాళ్ళందరికి గూడాను హిందూయిజంలో మార్చడానికి అంత సహకరించాడు గాబట్టి, ఇతన్ని ప్రచ్ఛన్న బుద్ధ, క్రిప్టో బుద్ధ అని గూడా అంటారనమాట. ప్రచ్ఛన్న బుద్ధ. ఆ విధంగా ఇతనికి ప్రచ్ఛన్న బుద్ధ అనే టైటిల్ రావడం అయితే జరిగింది. దిస్ ఈస్ ద బ్యాక్‌గ్రౌండ్ ఆఫ్ దిస్ టైటిల్. అలానే ఇతన్ని జగద్గురు అని గూడా పిలుస్తారు. జగద్గురు ఆది శంకరాచార్యులు అని పిలుస్తారనమాట. జగద్గురు. అలానే ఆదిగురు. ఆదిగురు అని గూడా పిలవడం అయితే జరుగుతుంది. యాక్చువల్‌గా జగద్గురు, ఆదిగురుని ఎవరినంటే శివుడిని అని అంటారండి. శివుడిని జగద్గురు, ఆదిగురు అంటారనమాట. అతని టైటిల్ ఇతని దగ్గర ఉండడం అయితే మనం గమనించవచ్చు. అలానే ఇతను ఒక తత్వాన్ని అంటే ఇతను మనకు సూచించిన తత్వం ఏంటంటే, ఇతని యొక్క తత్వం ఏంటంటే అద్వైతం అండి. ఆది శంకరాచార్యులు మనకు చూపించింది ఏంటంటే అద్వైతం. అద్వైతం. సో, ఈ అద్వైతం అంటే ఏంటి? అద్వైతం అంటే ఒకటేనండి. ఆత్మ, పరమాత్మ. ఆత్మ, పరమాత్మ 2 వేరు కాదు అని 2 ఒకటే. అంటే మనలోనే దేవుడు ఉన్నాడు. మనమే దేవుడుం. అంటే మనది ఒక దేవుడు ఉండే బాడీ అని చెప్పిన అతను ఎవరంటే ఈ శంకరాచార్యులు గారండి. అందుకోసం ఇతను సూచించిన తత్వం ఏంటంటే అద్వైతం. సో, శంకరాచార్యులు గారు అద్వైతం అనేది గుర్తుపెట్టుకోండి. ఈ అద్వైతం గూడాను ఈ మూలం ఎక్కడంటే ఉత్తరమీమాంస. ఉత్తరమీమాంస అనేది ఈ అద్వైతానికి మూలమంట. ఈ ఉత్తరమీమాంస రచించిన వారు ఎవరంటే మనకు తెలుసును కదా! బాదరాయణుడు. రచించడం జరిగిందనమాట. ఇతని ఈ ఇది ఫ్యూ టాపిక్స్ అబౌట్ ద శ్రీ శంకరాచార్య. అలానే ఇతను ఒక ఫిలాసఫీ కూడాను ఇతను సృష్టించారండి. ఆ ఫిలాసఫీ ఏంటంటే మాయా ఫిలాసఫీ. మాయావాద. అంటే మాయావాదం. సో, ఈ మాయావాదం అంటే ఇంకేం కాదండి. సో, ప్రపంచం మొత్తం ఒక మాయ. ప్రపంచం అనేది ఒక మాయ అని చెప్పడం జరిగిందనమాట. అలానే ఇతనికి ఇంకోటి గుర్తుపెట్టుకోండి. శూన్యవాదం అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. శూన్యవాదం. సో, శూన్యవాదాన్ని ప్రతిపాదించిన వారు ఎవరో తెలుసు కదా మనకి? నాగార్జునుడు. సో, నాగార్జునుడు అనే అతను ఆది శంకరాచార్యులతో పోల్చుకుంటే చాలా అంటే ఓల్డ్ అనమాట. ఎలా నాగార్జునుడు ఉండేది శాతవాహన టైంలో. ఈ శంకరాచార్యులు గారు ఉండేది 8థ్ సెంచరీలో. సో, ఆ శాతవాహనులందరూ కూడా బీసీలో ఉండేవారు.
సో, గమనిస్తే మనకి చాలా ఓల్డ్ ఇతను. సో, అందుకోసమే ఈ శూన్యవాదం అనేది మన ఈ మాయావాదంలో కాస్త మనకి దాని ఇన్‌స్పిరేషన్ గూడా మనం తీసుకోవచ్చనమాట. అలానే ఇతను కొన్ని బుక్స్ రాయడం అయితే మనం చూడొచ్చనమాట. ఆ బుక్స్ ఏంటంటే, ఆ బుక్స్ ఏంటంటే 'ఉపదేశ సాహెసిన్', 'ఉపదేశ సాహెసిన్', 'బ్రహ్మసూత్ర', 'బ్రహ్మసూత్ర' అలానే కొన్ని వ్యాఖ్యానాలు గూడా రాశారండి. ఉపనిషత్తుల కోసం వ్యాఖ్యానాలు గూడా, కామెంటరీ గూడాను. ఉపనిషత్తు మీద కామెంటరీ గూడా రాయడం అయితే మనం గమనించవచ్చనమాట. అలానే ఇతను హరిహరులు పూజించేవారు. హరిహరులు. అంటే విష్ణువు మరియు శివుని కలిస్తే హరిహరులు అని పిలుస్తారనమాట. ఇతను అంటే వీళ్ళ యొక్క కొంతమందిని వీళ్ళ తరఫున కొంతమంది హరిహరులను పూజించడం గూడా మనం చెప్పొచ్చు. వాళ్ళని ఏమని పిలిచేవారంటే స్మార్తాస్ అని పిలిచేవారు. స్మార్తాలు ఆర్ స్మార్తవాదులు. స్మార్తవాదులు అని గూడా అంటారు. ఈ స్మార్తవాదులు ఎవరంటే హరిహరులను పూజించేవారు. అంటే శివుడిని అలానే విష్ణువుని ఇద్దరిని కలిపి పూజిస్తే వాళ్ళని హరిహరుల పూజ అని అంటారనమాట. సో, అలాంటి వారు. అలానే మనం గమనించినట్లయితే ఇతను ఆహ్, మనకు ఆల్రెడీ టైటిల్స్ మనం చూసుకున్నాం. అలానే ఇతనికి జైనులు, హిందూ మతంలో తీసుకొని రావడం గూడా మనం చూసామనమాట. అలానే నాగార్జున యొక్క శూన్యవాని ప్రభావం గూడా ఇతని మీద చాలా ఎక్కువుంది. అలానే ఇతను చేసుకున్నదేంటంటే ఇతను చేసుకుంది భక్తి మార్గం. ఇతను ఎంచుకున్నదేంటంటే భక్తి మార్గాన్ని అనుసరించడం అయితే జరిగిందనమాట. ఇది శ్రీ శంకరాచార్యులు గారి యొక్క ఇన్ఫర్మేషన్ అండి. ప్రతీది గూడాను ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అలానే మీకు చెప్పాను కదా! శ్రీ శంకరాచార్యులు గారు తన యొక్క భక్తి మార్గాన్ని స్ప్రెడ్ చేయడానికి డిఫరెంట్‌గా అంటే ప్రతి దగ్గరికి వెళ్లి స్ప్రెడ్ చేసేవారని చెప్పాను కదా! అలా స్ప్రెడ్ చేస్తున్నప్పుడే ఇతను కొన్ని చోట్ల మఠాలనైతే స్థాపించడం అడిగిందనమాట. మఠాలు. సో, మఠాలైతే స్థాపించడం జరిగింది. అది ఎక్కడెక్కడో చూద్దాం. సో, మొదటగా మనకి ఈస్టర్న్ సైడ్‌గా, నార్థర్న్ సైడ్, అలానే వెస్టర్న్ సైడ్ అండ్ సదర్న్ సైడ్. సో, మనం గమనించినట్లయితే మనకి ఇండియా అనేది ఇలా ఉంటే మనకి వెస్టర్న్ సైడ్ చూసుకుంటే మనం పశ్చిమ వైపు చూసుకుంటే ద్వారకా అండి. ద్వారకా. ద్వారకాలో ఇతను ద్వారకా దగ్గర ఏ మఠ్ అంటే అతనిది కాళికా మఠ్. కాళికా మఠ్ అయితే స్థాపించడం అయితే జరిగిందనమాట. అలానే తూర్పు వైపు ఏంటంటే పూరి అండి. పూరి. సో, పూరి దగ్గర మనకి ఏ మఠ్ అంటే గోవర్ధన మఠ్. గోవర్ధన మఠ్ అయితే స్థాపించడం అయితే జరిగింది. అలానే మనం ఉత్తరాన చూసుకుంటే నార్త్ సైడ్ చూసుకుంటే మనకి జ్యోతిర్మఠ్ ఎక్కడంటే బద్రీనాథ్. బద్రీనాథ్ దగ్గర జ్యోతిర్మఠ్. జ్యోతిర్మఠ్ అనేది స్థాపించడం అయితే జరిగింది. ఇది మనకి నార్త్ చూసుకుంటే, ఇది ఈస్ట్, ఇది వెస్ట్. ఇప్పుడు సౌత్ చూసినట్లయితే మీరు సౌత్‌న మనకి శృంగేరి మఠ్ అండి. మైసూర్ ఉంది కదండీ! ఈ మైసూర్ దగ్గర మనకి శృంగేరి మఠ్. శృంగేరి మఠ్ అయితే స్థాపించడం అయితే జరిగిందనమాట. ఇది శ్రీ శంకరాచార్యులు గారు స్థాపించిన మఠాలని గూడా మనం చెప్పుకోవచ్చనమాట. అలానే నిర్వహణ కొంతమంది చేశారంటే తోటాచార్య, హస్తకమల, విశ్వరూప, పద్మపాద. సో, ఇవన్నీ గూడా అంత ఇంపార్టెంట్ లేదు కదా! అంత డీప్‌గా అయితే అడిగే అవకాశం లేదు కాబట్టి, ఈ మఠాలైతే మాత్రం గుర్తుపెట్టుకోండి. తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే బిఫోర్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి. అలానే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ ఆన్లో ఉంచుకోండి. అలానే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత శ్రీ రామానుజాచార్యులు కోసం నేర్చుకోవాల్సిన అవసరం అయితే అంతనే ఉంది. ఇతను భక్తి మూవ్‌మెంట్‌లో అతి ఇంపార్టెంట్. అలానే 11వ శతాబ్దానికి చెందిన వ్యక్తి. 11వ శతాబ్దానికి చెందిన వ్యక్తి కాబట్టి ఇతని కోసం మనం తెలుసుకోవాలి. అలానే ఈ అంటే లిటరల్‌గా 11వ శతాబ్దంలో భక్తి మూవ్‌మెంట్ స్టార్ట్ చేసిన వారు ఎవరంటే శ్రీ రామానుజాచార్యులు గారు. శ్రీ రామానుజాచార్యులు గారు. మనం ఆల్రెడీ లాస్ట్ టైమ్ చోళా కోసం మాట్లాడుకున్నప్పుడే చోళులలో ఉన్న కులోత్తుంగ చోళుడు ఇతన్ని రాజ్య బహిష్కరణ చేస్తే ఇతను హోయసాల దగ్గరికి తలదార్చుకున్నాడని చెప్పుకున్నాం. హోయసాల అంటే నథింగ్ బట్ విష్ణువర్ధనుడు.
ఓకే. హోయసాల తర్వాత మనం చెప్పుకుందామండి. బట్ రామానుజాచార్యులు గారు ఇతను ఎక్కడ పుట్టారంటే జననం ఎక్కడంటే తమిళనాడు. తమిళనాడండి. తమిళనాడులో పుట్టడం అయితే జరిగిందనమాట. ఇతను పూర్తి పేరు అంటే ఇతని రియల్ నేమ్ ఏంటంటే ఇళయ పెరుమాల్. ఇళయ పెరుమాల్. ఇతను అంటే అసలు పేరనమాట. అసలు పేరు. అలానే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇతనికి కొన్ని టైటిల్ కూడా ఉన్నాయి. ఆ టైటిల్ అయితే ఎంత ఇంపార్టెంట్ అయితే కాదు. బట్ ఇతను ఎక్కడ చనిపోయారంటే మరణం ఎక్కడంటే మనకి శ్రీరంగం అండి. శ్రీరంగం దగ్గర చనిపోవడం అయితే మనం చూడొచ్చు. తమిళనాడులో ఎక్కడ పుట్టారంటే శ్రీ పెరంబుదూర్. శ్రీ పెరంబుదూర్‌లో జన్మించడం మనం గమనించవచ్చు. సో, ఇతన్ని ఏమని టైటిల్ పిలిచేవారంటే యతిరాజు అని పిలిచేవారనమాట. యతిరాజు అంటే కింగ్ ఆఫ్ ఆల్ సన్యాస్. కింగ్ ఆఫ్ ఆల్ సన్యాస్ అనమాట. కింగ్ ఆఫ్ సన్యాస్ అని కూడా అంటే సన్యాసులో రాజు లాంటివాడు. సన్యాసులలో రాజు లాంటి అతను అని చెప్పడం అయితే మనం చూడొచ్చు శ్రీ రామానుజాచార్యులు గారు. అలానే ఇతన్ని అంటే ఇతను వైష్ణవాన్ని బోధించింది ఇతను వైష్ణవేటనమాట. విష్ణువు భక్తుడు. ఇతను విష్ణువు భక్తుడు. అలానే ఇతను ఒక పూజారిగా ఉండేవారు అనమాట. ఒక పూజారిగా వ్యవహరించేవారు. పూజారులు ఉండే తనకి కాస్త జ్ఞానం కలిగి సో ఇలా భక్తి మూమెంట్ అనేది స్టార్ట్ చేయడం చేశారు. అండ్ ఇతను శ్రీ రామానుజాచార్యులు గారు ఏంటంటే కృష్ణుడి అవతారమే నిజమైన అవతారంగా భావించాడు. కృష్ణుడి అవతారం అనేది నిజమైన దేవుడు. నిజమైన దేవుడిగా భావించడం కూడా మనం గమనించవచ్చు. అలానే ఇతను ఒక మాట చెప్పారండి. ఏంటంటే సత్యం శివం సుందరం. సత్యం శివం అలానే సుందరం అనే ఒక కొటేషన్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఇతను కొన్ని రచనలు అయితే మనం చేయొచ్చు. అలానే ఇతని యొక్క తత్వం ఏంటంటే విశిష్ట అద్వైతం. విశిష్ట ద్వైతం అంటే విశిష్ట ద్వైతం అండి. సో ఇతను చేసింది ఏంటంటే ఇప్పుడు ఆదిశంకరాచార్యులు ద్వైతం అయితే ఇతను విశిష్ట అద్వైతం అనమాట. సింపుల్గా చెప్పాలంటే ఇతనికి గుర్తుపెట్టుకోవాలంటే అంటే విరామం గుర్తుపెట్టుకోండి. విరామం వి అంటే విశిష్ట అద్వైతం, రామం కూడా రామానుజాచార్యులు గారు గుర్తుపెట్టుకోండి. సో సింపుల్గా ఉండడానికి. అలానే ఇతను సత్యం శివం సుందరంతో పాటుగా కొన్ని రచనలు అయితే చేశారండి. ఆ రచనలు ఏంటంటే వేదాంత సంగ్రహం అనే రచన అయితే చేయడం జరిగిందనమాట. అలానే శ్రీ భాష్య అలానే గీతా భాష్య అనే బుక్ల మీద కామెంటరీ కూడా రాయడం అయితే చూడొచ్చు. అలానే ఇతను బ్రహ్మసూత్రాలను భగవద్గీత కూడా కొన్ని కామెంటరీ అయితే రాయడం మనం చూడొచ్చు. అలానే ఇతను గమనించినట్లయితే రాజ్య బహిష్కరణ చేసిన వారు ఎవరు? రాజ్య బహిష్కరణ చేసిన వారు ఎవరంటే కులోత్తుంగ చోళుడు. ఇతను కులోత్తుంగ చోళుడు ఎవరండి? మనకి బాగా గమనించినట్లయితే కులోత్తుంగ చోళుడు అనేవాడు చాళుక్య చోళుల వంశస్థాపకుడు అనమాట. ఈ చాళుక్య చోళుల వంశస్థాపకుడు అంటే కులోత్తుంగ చోళుడు ఎవరు కుమారుడు అంటే అమ్మంగాదేవి మరియు రాజరాజ నరేంద్రుడి యొక్క కుమారుడు అనమాట, కొడుకు. శ్రీ అమ్మంగదేవి ఎవరు? చోళుల గొప్పవాడు ఎవరన్నా మనం గమనించినట్లయితే అతని యొక్క కుమార్తె రాజేంద్ర చోళుడి యొక్క కుమార్తె అమ్మంగదేవి. అమ్మంగదేవిని ఎవరికి ఇచ్చి పెళ్లి చేశారు? రాజరాజ చోళులకి. వాళ్ళిద్దరు కలిపి ఒక కొడుకు పుట్టాడు, అతని కులోత్తుంగ చోళుడు. ఆ కులోత్తుంగ చోళుల నుండే మనకి మలి చోళులు అని చెప్పొచ్చు, లేదా చాళుక్య చోళుల యొక్క వంశస్థాపన జరిగింది. ఇతను వైజాగ్ను కూడా నిర్మించారు. ఇతను శైవ భక్తుడు కాబట్టి ఈ రామానుజాచార్యుల్ని తట్టుకోలేక ఇతన్ని రాజ్యబహిష్కరణ చేస్తే అతను ఎక్కడికి వెళ్ళాడంటే హోయసాల నగరానికి వెళ్ళిపోవడం జరిగిందనమాట. కంచిలో ఉన్న వాళ్ళని బయటకు పంపించేసి హోయసాల ఎవరంటే ఇక్కడికి విష్ణువర్ధనుడు అనే పరిపాలకుడు ఇతన్ని చేరతీయడం అయితే మనం గమనించవచ్చు. ఓకే, ఇది రామానుజాచార్యుల యొక్క మెయిన్ అండి. అలానే ఇతని యొక్క మెయిన్ కేంద్రం ఏంటంటే సెంటర్ ఏంటంటే పుండరీపురం అనేది కేంద్రంగా చేసుకుని ప్రచారాలు అయితే చేయడం మొదలుపెట్టారనమాట.
సో ఇది శ్రీ రామానుజాచార్యులు గారిది. అలానే మనం మాట్లాడుకుంటే మధ్వాచార్యులు గారండి. మధ్వాచార్యులు గారి జననం ఎక్కడంటే మనకి ఇతను అంటే 13వ శతాబ్దానికి చెందిన అతనండి. 13వ శతాబ్దం అనమాట. 13వ శతాబ్దం. ఇతని జననం ఎక్కడ అంటే కర్ణాటక అండి. కర్ణాటక ఎక్కడంటే శృంగేరి దగ్గర. శృంగేరిలో. అలానే ఇతని యొక్క మెయిన్ నేమ్ ఏంటంటే వాసుదేవుడు అని చెప్పొచ్చు. అలానే ఇతను ఆది శంకరాచార్య యొక్క ద్వైతం ఉంది కదా, అద్వైతం ఉంది కదా, అద్వైతాన్ని వ్యతిరేకించారు. అద్వైతాన్ని వ్యతిరేకించారు అని మనం చెప్పొచ్చు అనమాట. అలానే ఇతను ఒక తత్వం బదిలించి, అంటే ఇతని యొక్క తత్వం ఏంటంటే ద్వైతం అనమాట. అద్వైతం కాకుండా ద్వైతం. ద్వైతం అంటే ఏంటంటే ఆత్మ పరమాత్మ రెండు కూడాను వేరు వేరు అని చెప్పింది ఎవరంటే మన ఈ శ్రీ మధ్వాచార్యులు గారుగా మనం చెప్పొచ్చు అనమాట. అలానే ఇతను బ్రాహ్మ సాంప్రదాయం ఉంది. అలానే ఇతను ఆది శంకరాచార్యులు గారు ప్రపంచం మాయ అన్నారు కదా, ఇతను ఏమంటున్నారంటే ప్రపంచం నిజం మాయ కాదు అని చెప్పడం జరిగిందనమాట. అంటే శ్రీ మధ్వాచార్యులు గారు కంప్లీట్గా ఉన్న ఆది శంకరాచార్యులకి ఆపోజిట్గా ఉన్నారని మనం చెప్పొచ్చు. అలానే ఇతను క్రిస్టియన్స్కి కూడాను ఎఫెక్టివ్గా, ఇతని యొక్క టాపిక్స్ అనేది క్రిస్టియన్కి కూడాను ఎఫెక్టివ్గా మనం చేయడం అయితే జరిగిందనమాట. అలానే నెక్స్ట్ మనకి నింబార్కుడు అనే ఒక అతనే రాయడం జరిగింది. అతను 13-14 శతాబ్దాలకి చెందిన అతను. అలానే ఇతను ఒక తెలుగు జాతికి చెందిన అతను. తెలుగు ఫ్యామిలీకి రిలేటెడ్ అనమాట. తెలుగు ఫ్యామిలీ రిలేటెడ్. ఇతని తత్వం ఏంటంటే ఏ తత్వం అంటే ద్వైతం అండి ఇతని యొక్క. అలానే భేద తత్వం కూడా అంటారు. భేద తత్వం కూడా మనం చెప్పచ్చు అనమాట. సో ఇతను ఒక బుక్ అయితే రాయడం జరిగింది. ఆ బుక్ పేరు ఏంటంటే వేదాంత పారిజాత సౌరభ అనే బుక్ అయితే రాయడం జరిగిందనమాట. ఓకే, ఇది నింబార్కుడి యొక్క చరిత్రగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సింది శ్రీ వల్లభాచార్యుల కోసం. ఇతను 17-16వ శతాబ్దానికి చెందిన వ్యక్తిగా మనం చెప్పొచ్చు. అలానే ఇతని యొక్క తత్వం ఏంటంటే శుద్వైద్వైతం. మనం గుర్తుపెట్టుకోవాలి ఆది శంకరాచార్యులు గారిది అంటే ఆది శంకరాచార్యుల అద్వైతం. వీ కెన్ సే ఆది శంకరాచార్యుల తర్వాత రామానుజాచార్యులు గారిది విశిష్ట అద్వైతం. అందుకోసమే విరామం, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసరికి మధ్వాచార్యులు. మధ్వ ఉంది కాబట్టి మా అంటే మధ్వ, ద్వ అంటే ద్వైతం. ఓకే, ద్వైతం ఇతను చేశారు. అలానే ఇప్పుడు వల్లభాచార్యులు. వసు గుర్తుపెట్టుకోండి. వసు అంటే వల్లభాచార్యులు, అంటే వల్లభాచార్యులు. సు అంటే శుద్ధ అద్వైతం అనమాట ఇతను చెప్తుంది. అలానే ఇతని యొక్క భక్తి మార్గం ఏంటంటే పుష్టి మార్గం. సో ఇతని యొక్క భక్తి మార్గం. సో శుద్ధ అద్వైతం అయితే ఇతను 15-16వ శతాబ్దానికి ఇతను సౌత్ ఇండియాకి చెందిన అతను. అంటే దక్షిణ భారతదేశానికి చెందిన అతను. అంటే ఇప్పటివరకు మనం డిస్కస్ చేసిన వాళ్ళందరూ కూడాను దక్షిణ భారతదేశానికి చెందిన అతను మనం డిస్కస్ చేసుకున్నాం అనమాట. బట్ ఇకపై నుండి మనం దక్షిణ భారతదేశంలో అంటే వీళ్ళు అనేది ఇంపార్టెంట్. అలానే వీళ్ళతో పాటుగా మరికొంతమంది దక్షిణ భారతదేశంలో కొంతమంది ఉండడం జరిగింది. వారు ఎవరంటే బిఫోర్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి. అలానే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ ఆన్లో ఉంచుకోండి. అలానే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అంటే శ్రీ మానవాల మహాముని గారు ఇతను 14వ శతాబ్దానికి చెందిన అతను. 14వ శతాబ్దానికి చెందిన అతను అనమాట. ఇతను ఒక వైష్ణవ భక్తుడు అనమాట. అలానే ఇతను రామానుజాచార్యులకి భక్తుడిగా ఉండేవాడు. రామానుజాచార్యులు గారికి
భక్తులుగా ఉండడం అయితే మనం గమనించవచ్చు. అలానే అతని యొక్క ప్రవచనాలు గానీ, అతను చెప్పిన మాటలన్నీ గూడాను ఇతను స్ప్రెడ్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడేవాళ్ళనమాట. ఆ తర్వాత శ్రీ పాదాచార్యులు గారు ఇతను గూడాను వైష్ణవ భక్తుడే. వైష్ణవ భక్తుడనమాట. ఇతనికి వేరే పేరు ఏదైతే ఉందనమాట. ఆ పేరేంటంటే పురందరదాస. ఈ పేరు చెప్తే మీకు ఒకటి గుర్తు రావాలండి. అదేంటంటే కర్ణాటక మ్యూజిక్. కర్ణాటక సంగీతం. సో, ఈ కర్ణాటక సంగీతానికి పితామహుడికి పురందరదాస్ అనమాట. అంటే ఈ భక్తి మూవ్‌మెంట్‌లో, భక్తి ఉద్యమంలో మనం భక్తితో పాటుగా భజనలు కూడా ఉండేది. అంటే మ్యూజిక్ ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడం అయితే మనం గమనించొచ్చనమాట ఇతని నుండి. సో, ఇతను మనకి పురందరదాసగా మనకు తెలుసు. పురందరదాసని మనం ఏమని పిలుస్తారంటే కర్ణాటక సంగీతపు పితామహుడిగా పిలచనమాట. ఫాదర్ ఆఫ్ కర్ణాటిక్ మ్యూజిక్. కర్ణాటిక్ మ్యూజిక్‌గా మనం ఎవరినంటారంటే శ్రీ పాదాచార్యులు గారిని లేదా పురందరదాసగా మనం గుర్తుపెట్టుకోవాలి. వీరి తర్వాత మనకి బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే శ్రీ అన్నమాచార్యులు గారు. వీళ్ళని అన్నమయ్య అని కూడా మనం పిలవడం అనేది జరగచ్చు. ఈ అన్నమయ్య ఎవరికి ఆహ్, స్ ఎవరికి కాంటెంపరరీగా ఉన్నారంటే సాలువ నరసింహరాయలు. ఇతను విజయనగర సామ్రాజ్యపు రాజు అనమాట. ఇతను ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే ఇతని టైంలోనే మనకి వాస్కో డి గామా ఇండియాకి రావడం అయితే జరిగింది. ఓకే. ఎందుకంటే 1490స్‌లో మనకి ఇతను ఉండడం జరిగిందనమాట. అందుకోసం ఇతను 15వ, 16వ శతాబ్దానికి చెందిన వ్యక్తి ఇతను. ఓకే. సాలువ నరసింహ టైంలోనే మనకి ఇతను ఉండడం జరిగిందనమాట. అలానే ఇతను అనేకమైన కీర్తనలు రాశారండి. అది కూడా వెంకటేశ్వర స్వామి. తిరుపతి వెంకటేశ్వర స్వామి కోసం అనేక పాటలైతే రాయడం అయితే జరిగిందనమాట. ఓకే. అలానే ఇతను సామాజిక సమానత్వం కోసం పోరాడడం కూడా మనం చూడొచ్చు. అనేక కీర్తనలు రాశాడు. ఎస్పెషల్లీ వైష్ణవ భక్తుడనమాట. సో, తర్వాత వచ్చిన అతను ఎవరంటే బసవేశ్వర స్వామి గారు. బసవ అని కూడా అంటారనమాట. ఇతను కర్ణాటక ప్రాంతానికి చెందిన వ్యక్తి. అలానే ఇతను వీరశైవం తీసుకున్న అతను. అంటే ఇతనొక శివభక్తుడు. ఇతనొక శివభక్తుడిగా మనం చెప్పొచ్చు. ఇతను ఏ సెంచరీకి చెందినవాడంటే 12వ సెంచరీకి అనమాట. 12వ శతాబ్దానికి చెందినవాడిగా మనం భావించవచ్చు. ఇతను కన్నడలో కొన్ని రాశారండి. దాన్ని వచనాలు అంటారనమాట. వచనాలు. అలానే వీటిని రగడాలు అని కూడా అంటారు. వచనాలు లేదా రగడాలు అని కూడా పిలవడం అయితే జరిగింది. అలానే ఇతను అప్పటి యొక్క సోషల్ అప్లిఫ్ట్‌మెంట్ కోసం వర్క్ చేశారు కాబట్టి ఇతనికి ఒక సంఘ సంస్కృతి కూడా మనం చెప్పొచ్చండి బసవేశ్వరుడు. వీళ్ళందరూ కూడాను సౌత్ ఇండియాలో ఉండడం అయితే మనం గమనించొచ్చనమాట. వీళ్ళందరూ కూడాను వీరందరూ కూడా సౌత్ ఇండియాకి చెందినవారు. ఇకపై మనం తెలుసుకోవాల్సింది ఎవరంటే నార్త్ ఇండియాలో ఎవరెవరు ఉన్నారు. ఆ నార్త్ ఇండియాలో రామానంద్ గారు, కబీర్ గారు, గురునానక్ అదే సిక్కిజంలో కొంతమంది అయ్యారు. సో, ఇవన్నీ కూడా మనం నార్త్ ఇండియా కోసం మనం తెలుసుకోవాలనమాట. నార్త్ ఇండియా దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడే అండి. ఎవరికైతే ఈ వీడియో నచ్చిందో, ఈ క్లాస్ నచ్చిందో దయచేసి లైక్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్‌కి గానీ, మీ రిలేటివ్స్ గానీ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మీ యొక్క వాల్యుబుల్ లైక్ అండ్ మీ వాల్యుబుల్ కామెంట్ అండ్ మీ వాల్యుబుల్ సబ్స్క్రైబ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. బికాజ్ వి ఆర్ ఎ బడ్డింగ్ ఛానల్. సో, మీ నుండి మాకు సపోర్ట్ అనేది చాలా చాలా కావాలి. దయచేసి వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే షేర్ చేయండి. మీ వాల్యుబుల్ కామెంట్‌ని మీకు నచ్చిందని కానీ లేకపోతే మీ యొక్క సజెషన్స్ కానీ మీరు డెఫినెట్లీగా మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తారని మరీ కోరుకుంటున్నాం. అలానే మన ఈ విటమిన్ ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్లో ఇండియన్ హిస్టరీ అలానే ఆంధ్రప్రదేశ్ జియోగ్రఫీ, ఇండియన్ సొసైటీ, సీసాట్ సంబంధించిన ప్రతి వీడియోస్ కూడాను అప్లోడ్ చేయడం జరుగుతుందండి. అలానే మనకి ఆఫ్టర్ 5 డేస్ నుండి మనం ఎంసీక్యూ సెక్షన్ కూడాను నథింగ్ బట్ మోడల్ పేపర్ సెక్షన్ కూడాను స్టార్ట్ చేయబోతున్నాం. సో, ప్లీజ్ స్టే ట్యూన్ విత్ విటమిన్ ఐఏఎస్. మీరు ఖచ్చితంగా మీకు నచ్చే కంటెంట్‌ని ఇవ్వడానికి విటమిన్ ఐఏఎస్ అనేది చాలా ట్రై చేస్తుంది. సో, దయచేసి విటమిన్ ఐఏఎస్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే బెల్ ఐకాన్‌ని మాత్రం ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ దయచేసి వీడియోని లైక్ చేయండి. మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.